కాపు రిజర్వేషన్ల ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ముద్రగడ పద్మనాభం ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. హైదరాబాద్ సింధు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆయన తుదిశ్వాస విడిచారు. పూర్తి వివరాలు అడిగి తెలుసుకుందాం. మా ప్రతినిధి సాయి సుధీర్ ఫోన్ లైన్ లో ఉన్నారు. సుధీర్, స్వాతి మాజీ మంత్రి కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం కాసేపటి క్రితం మృతి చెందారు. అంటే 1978 నుంచి 89 వరకు 4 సార్లు ప్రతిపాదన నుంచి ఆయన ఎమ్మెల్యేగా పనిచేశారు. తండ్రి మృతితో పొలిటికల్ గా ఎంట్రీ ఇచ్చిన ముద్రగడ పద్మనాభం 1994లో ప్రతిపాడు నుంచి, అదేవిధంగా 2009లో పిఠాపురం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయారు. ప్రతిపాడు ఎమ్మెల్యేగా, కాకినాడ ఎంపీగా, ఎన్టీఆర్ చెన్నారెడ్డి కేబినెట్ లో మంత్రిగా పనిచేశారు. సో 2 తెలుగు రాష్ట్రాల్లో విస్తృత పరిచయాలు. అదేవిధంగా కాపు 2016లో కాపులకు రిజర్వేషన్లు కల్పించాలని, తుని ఉద్యమం సంబంధించి జాతీయ స్థాయిలో కాపులు బీసీలో చేర్చాలని జాతీయ స్థాయిలో ఉద్యమం చేశారు. ఆ ఉద్యమానికి సంబంధించి జాతీయ స్థాయిలో ఎంతో పేరు వచ్చిన పరిస్థితి. అంటే ఆయన ఏదైనా ముక్కుసూడితనంగా ఉంటారు, స్ట్రైట్ అండ్ ఫార్వర్డ్ గా చెప్తారు. దానికి సంబంధించి కూడా ముద్రగడ పద్మనాభం తొలి నుంచి పార్టీలతో సంబంధం లేకుండా అందరితో సత్సంబంధాలు ఉంటూ వస్తున్నాయి. ఓటమి తర్వాత ఆయన పొలిటికల్ గా డియాక్టివ్ అయ్యారు. కాపులకు సంబంధించి, కాపుల రిజర్వేషన్ సంబంధించి ఉద్యమం చేస్తూ వస్తూ ఉన్నారు. అది గత సార్వత్రిక ఎన్నికల ముందు 2024 సార్వత్రిక ఎన్నికలకు ముందు పొలిటికల్ గా రీఎంట్రీ ఇచ్చారు. వైసీపీలో ఉన్నారు. గత 3 నెలల కిందటి వరకు కూడా ఆయన చాలా యాక్టివ్ గా పార్టీ తరపున ఇచ్చిన ప్రతి కార్యక్రమంలోనే యాక్టివ్ గా పార్టిసిపేట్ చేస్తూ వస్తున్నారు. అదేవిధంగా పార్టీ నేతలు ఇంటికి వెళ్లి స్వయంగా ఆయన పరామర్శిస్తూ వస్తున్నారు. అంటే పార్టీలతో సంబంధం లేకుండా, టీడీపీ, కాంగ్రెస్, అదేవిధంగా జనతా పార్టీ, వైసీపీ పార్టీలతో సంబంధం లేకుండా ఆయన వ్యక్తిగతంగా ఒక ఇమేజ్ అంటూ క్రియేట్ చేసుకున్నారు. కాపులకు సంబంధించి, అదేవిధంగా తన సామాజిక వర్గానికి సంబంధించిన సమస్యలను రెగ్యులర్ గా ప్రస్తావిస్తూ వస్తాం. అదేవిధంగా ప్రభుత్వం దృష్టికి, పార్టీ దృష్టికి, ఏ పార్టీలో ఉన్నా, అదేవిధంగా ఏ ప్రభుత్వంలో ఉన్నా కూడా లేఖల రూపంలో ముద్రగడ పద్మనాభం సంబంధించి ఒక లేఖ రాశారంటే దానిలో చాలా స్పష్టమైన అంశాలు ఉంటాయి, ప్రజలకు ఉపయోగపడే అంశాలు ఉంటాయని అందరూ ఒప్పుకుంటున్న పరిస్థితులు ఉండేవి గతంలోనే. అంటే ఏది ఆయన ఏమి చెప్పాలన్నా కూడా బహిరంగ లేఖల ద్వారానే ప్రభుత్వం దృష్టికి, పార్టీల దృష్టికి తీసుకుని వెళ్లారు. దానికి సంబంధించి కూడా ముక్కుసూటిగా ఉంటారు. అదేవిధంగా సమస్యల ప్రస్తావన చాలా స్ట్రైట్ గా చేస్తారు అంటూ చెప్తూ ఉంటారు. అంటే ఆయన జనరేషన్ రాజకీయ నాయకులు ఒక్కొక్కరిగా ఇప్పటికీ కనుమరుగైపోయారు. అదేవిధంగా పొలిటికల్ గా వాళ్ళందరూ కూడా డియాక్టివ్ అయిపోయారు. కానీ ముద్రగడ పద్మనాభం గత 3 నెలల కిందటి వరకు కూడా, గత సార్వత్రిక ఎన్నికల సమయంలో ఆయన వైసీపీలో జాయిన్ అవ్వడం, అదేవిధంగా వైసీపీలో జిల్లాకు సంబంధించి, అదేవిధంగా కాపు సామాజిక వర్గం ఎక్కువగా ఉన్న వాటర్లో ఉన్న నియోజకవర్గాల్లో పార్టీ తరఫున ప్రచారం చేశారు ముద్రగడ పద్మనాభం. దానికి అనుగుణంగా ప్రతిపాడు కావచ్చు, అదేవిధంగా పిఠాపురం, కాకినాడ లోక్సభ సెగ్మెంట్ లో ఎక్కువగా ప్రచారం చేసిన పరిస్థితి. 1999లో కాకినాడ ఎంపీగా కూడా ఆయన ప్రత్యేకమైన నిధులు తీసుకొచ్చి పలు అభివృద్ధి కార్యక్రమాలు, అదేవిధంగా ఇప్పటికీ 1999 తో 2004 ఆయన ఎంపీగా ఉన్న సమయంలో కేంద్రం నుంచి కొన్ని ప్రత్యేకమైన కార్యక్రమాలు చేశారని చెప్తూ ఉన్న సిచ్యువేషన్ ఉంటుంది. దానికి సంబంధించి కూడా ముద్రగడ అభిమానులు కావచ్చు, అదేవిధంగా పార్టీ శ్రేణులు కిర్లంపూడిలోని ఆయన ఇంటికి చేరుకుంటున్నారు. హైదరాబాద్ సింధు హాస్పిటల్లో ఆయన మృతి చెందడంతో అక్కడి నుంచి ఆయన పార్థివ దేహాన్ని ఈ నైట్ అదేవిధంగా రేపు ఉదయం కల్లా ఇక్కడ తీసుకొచ్చే అవకాశం ఉంటుంది. దానికి అనుగుణంగానే పార్టీ శ్రేణులు, అదేవిధంగా కుటుంబ సభ్యులు ఏర్పాట్లు చేస్తూ వస్తున్నారు. ఎందుకంటే గత ఏడాది నుంచి కూడా ఆయన రెగ్యులర్ గా సిక్ అవుతూ వస్తాం, అదేవిధంగా ప్రతి నెల విజిటింగ్ వెళ్లాల్సి వస్తుంది. ఎందుకంటే అంతకు ముందు వరకు కూడా పెద్దగా ఆయన కంప్లైంట్స్, ఆరోగ్య సమస్యలన్నీ పెద్దగా లేకపోయినప్పటికీ కూడా గత ఏడాది నుంచి, ఎన్నికల తర్వాత నుంచి కూడా ఆయన రెగ్యులర్ గా సిక్ అవ్వడం వచ్చడం, అదేవిధంగా పార్టీ కావచ్చు, అదేవిధంగా కుటుంబ సభ్యులు కూడా రెగ్యులర్ గా ఆయన దానికి సంబంధించి ట్రీట్మెంట్ అందిస్తూ వస్తున్నారు. గత ఏడాదిలోనే ఆయన బాగా తీవ్ర అస్వస్థతకు గురి కావడం, అదేవిధంగా పార్టీ శ్రేణులు గతంలోనే ఆందోళన వ్యక్తం చేసిన పరిస్థితి, అదేవిధంగా కుటుంబ సభ్యులు కూడా దానికి సంబంధించి ఒక క్లారిటీ ఇవ్వడం, అదేవిధంగా రెగ్యులర్ గా మానిటరింగ్ చేయడంతో కోలుకున్నారు. అదేవిధంగా ఆ తర్వాత పార్టీ ఇచ్చిన ప్రతి ప్రభుత్వానికి సంబంధించిన ప్రభుత్వ వ్యతిరేకతకు సంబంధించి, అదేవిధంగా పార్టీ ఇచ్చిన ప్రతి కార్యక్రమంలో ఆయన పాల్గొంటూ వస్తున్నారు. ప్రతిపాడు కాన్స్టిట్యూన్స్ కావచ్చు, అదేవిధంగా కాకినాడలో వాళ్ళ జిల్లా స్థాయిలో ఉంటే కాకినాడ, అదేవిధంగా నియోజకవర్గ స్థాయి పార్టీ ఇచ్చిన కార్యక్రమాల్లో ఆయన పార్టిసిపేట్ చేస్తూ వస్తాం. ఆయన బహిరంగంగా చాలా తక్కువగా మాట్లాడుతూ ఉంటారు. అన్ని ఒకవేళ ప్రభుత్వానికి ఏం చెప్పాలన్నా, అదేవిధంగా ప్రభుత్వంలో ఉన్న లోటుపాట్లను ఎత్తి చూపాలన్నా కూడా ఆయన బహిరంగ లేఖల ద్వారా, అదేవిధంగా సీఎం కావచ్చు, అదేవిధంగా ఏ పార్టీ అధికారంలో ఉన్నా కూడా సీఎంలకు కావచ్చు, అదేవిధంగా పార్టీ అధ్యక్షులకు కూడా ఆయన చెప్పేది చాలా స్పష్టంగా ముక్కుసూటితరంగా లేఖ రూపంలోనే దానికి సంబంధించిన ఆధారాలు చూపిస్తూ ఆయన ప్రస్తావన చేస్తూ ఉండేవారు. ఒకవేళ గతంలో ఇంతకు ముందు ముద్రగడ పద్మనాభం లేఖ రాశారు అంటే దానికి సంబంధించి అందులో చాలా స్పష్టమైన అంశాలు ప్రస్తావిస్తూ వస్తారు. అదేవిధంగా దానికి సంబంధించి కూడా దానికి ఒక లీడ్ తీసుకుంటూ వస్తారు అని చర్చ ఉంటుంది. దానికి అనుగుణంగానే ఆయనకు సంబంధించి గతంలో ఆయన ఎన్టీఆర్, అదేవిధంగా మర్రి చెన్నారెడ్డి కేబినెట్ లో మంత్రిగా పనిచేయడం, ఆ తర్వాత ఏదైనా ఆయన స్వతంత్రంగా పనులు చేయించుకోవడం, అదేవిధంగా జనాలకు ఉపయోగపడే పనులకు సంబంధించి ఎక్కువగా రెగ్యులర్ గా
ప్రస్తావిస్తూ వస్తాం. అంటే ఏ ప్రభుత్వం ఉన్నా పార్టీ ఉన్నా ఆయనకున్న రిలేషన్స్ తో తన నియోజకవర్గానికి అదేవిధంగా కెల్లంపూడి గ్రామానికి సంబంధించిన పనులు వాటిని ఎప్పటికప్పుడు కంప్లీట్ చేస్తూ వస్తున్నారు. అదేవిధంగా దానికి ఆయన ఉన్న సీనియారిటీ అదేవిధంగా ఆయనకున్న హోదాని కూడా దృష్టిలో ఉంచుకుని ఎవరైతే గతంలో ఇప్పుడున్న మంత్రులు అదేవిధంగా అంతకు ముందు మంత్రులు ఉన్న వాళ్ళు కూడా దానికి సంబంధించి ఒక కీలక నిర్ణయాలు తీసుకొస్తూ వస్తారో ఆయన తీసుకొచ్చే ఆయన ప్రస్తావన చేసే అంశాలు జనాలకు ఉపయోగపడే ఉంటే ఏళ్ల తరబడి పెండింగ్ లో ఉన్నాయని ఒక చర్చించుకునేవారు. దానికి అనుగుణంగానే ముద్రగడ పద్మనాభంతో అన్ని పార్టీల వాళ్ళకు అదేవిధంగా సామాజిక వర్గంగా పరపరంగా కూడా సన్నిహిత సంబంధాలు ఉండేవి. దానికి అనుగుణంగానే ఆయన రాజకీయాలు చేసిన పరిస్థితి ఉంది. స్వాతి, సుధీర్, కాపు రిజర్వేషన్లు అనగానే ముందుగా గుర్తొచ్చే పేరు ముద్రగడ పద్మనాభం. ఎవరు అవునన్నా కాదన్నా ఈ రిజర్వేషన్ కి సంబంధించి నిరసన కార్యక్రమాలు చేపట్టిన నేపథ్యంలో ఆయన వెంట నడిచిన వాళ్ళు ఉన్నా నడవకపోయినా కూడా ఆ ఉద్యమాన్ని అలా తీసుకువెళ్లారు ఆయన. సో ఎలా చూడాలంటారు ఆయన రాజకీయ ప్రస్థానాన్ని? అంటే 2009 వరకు ఆయన పొలిటికల్ గా ఒక విధంగా ఉంటే ఆ తర్వాత కాపులను బీసీలో చేర్చాలి అదేవిధంగా కాపులకు రిజర్వేషన్లు కల్పించాలి అనే నినాదం తర్వాత ముద్రగడ పద్మనాభం అనేది ఒక బ్రాండ్ గా క్రియేట్ అయింది. అదేవిధంగా కమ్యూనిటీలో కావచ్చు. అదే 2014 నుంచి 19 వరకు ఉన్న ప్రభుత్వంలో కూడా ఆయన చాలా దాదాపు 7 సార్లు ఆయన దీక్షకు దిగడం అదేవిధంగా కొన్ని సందర్భాల్లో రిలే నిరాహార దీక్షలు మరొక వైపు ఆందోళన చేయడం కాపులకు బీసీలో ఎందుకు చేర్చాల్సిన అంశాన్ని ప్రస్తావిస్తూ ఆయన దీని పునిలో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేయడం ఆ తర్వాత రైలు రోకో ఇట్లా ఇవన్నీ కూడా కాపులకు సంబంధించి కాపులకు రిజర్వేషన్లు కల్పించాలి అనే అంశం ప్రస్తావనకు వస్తే ముందుగా గుర్తొచ్చేది ముద్రగడ పద్మనాభమే. ముద్రగడ పద్మనాభంకి సంబంధించిన ప్రస్తావన చేసిన అంశాలు ఎక్కువగా గుర్తొస్తాయి. అంతకు ముందు ఎందుకంటే ఖచ్చితంగా ఈ కాపులకు రిజర్వేషన్లు అనేది ఈ గోదావరి జిల్లాలో చాలా కీలకంగా ఉన్న సమయంలో కూడా ముద్రగడ పద్మనాభం దానికి సంబంధించి అంశాలు రెగ్యులర్ గా ప్రస్తావన తీసుకుని వస్తుంది. దానికి సంబంధించి తన ఆయనతో పాటు ఆయన కుటుంబ సభ్యులందరూ కూడా ఈ ఉద్యమాలు అదేవిధంగా కాపులను బీసీలో చేర్చాలని చేసిన ఈ ఆందోళన కార్యక్రమాల్లో రెగ్యులర్ గా పాల్గొనేవారు. దానికి సంబంధించి కూడా ఆయన చాలా స్ట్రైట్ గా ఫార్వర్డ్ గా చెప్పేవారు. తమ ఉద్దేశం ఏంటి, తమ ముందే ఉన్న తమ ప్రభుత్వం ఏం చేయాలి అదేవిధంగా ఏ విధంగా చేయాలి, కాపులు ఏ విధంగా వెనకబడ్డారు అదేవిధంగా గతంలో ఉన్న మంత్రులుగా ఉన్న వాళ్ళు ఏం చేశారు అదేవిధంగా ప్రభుత్వాలు ఏం చేశారని కూడా ఆయన రెగ్యులర్ గా ప్రస్తావిస్తూ వస్తూ ఉండేవారు. అంటే ఆ సమయంలో 2014 to 2019 మధ్య ఉన్న పీరియడ్ లో దీనికి సంబంధించి రెగ్యులర్ గా దీక్షలు చేయడం అదేవిధంగా ఆందోళన చేయడం కాపులకు సంబంధించిన కమ్యూనిటీకి సంబంధించి సమస్యలను భుజాన్ని వేసుకోవడం దాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళడం ఆందోళన కొనసాగిస్తూ చేస్తూ వస్తారు. ఖచ్చితంగా కాపులకు రిజర్వేషన్ల ఉద్యమం అనేది అనే అంశం అయితే తెచ్చుకొస్తే ఖచ్చితంగా ముందుగా గుర్తొచ్చే పేరు ముద్రగడ పద్మనాభం. ఆ తర్వాత గతంలో పొలిటికల్ గా ఆయన యాక్టివ్ గా ఉన్నప్పటికీ కూడా ఈ కాపు రిజర్వేషన్లు అనే అంశం మీద ముందుకు తీసుకొచ్చారు. జాతీయ స్థాయిలో అసలు ఏంటి ఉద్యమం ఏంటి, కాపులకు రిజర్వేషన్లు ఎందుకు జరగాలి అనే అంశం చర్చకొచ్చిందంటే ఖచ్చితంగా అది ముద్రగడ పద్మనాభంకి దానికి సంబంధించిన ఆయన చేసిన ప్రస్తావన చేసిన అంశాలే ముందు వస్తాయి. దానికి అనుగుణంగానే ఎక్కువగా ఈ ప్రాంతంలో ఖచ్చితంగా ఆయన 2 రాష్ట్రాల్లో ఆయనకు పరిచయాలు ఉంటాయి, విస్తృత పరిచయాలు ఉంటాయి. దానికి అనుగుణంగా ఎందుకంటే ఉమ్మడి రాష్ట్రంలో మంత్రిగా పనిచేయడం దానికి అనుగుణంగా కమ్యూనిటీ పరంగా ఒకవేళ కమ్యూనిటీకి సంబంధించిన సమస్యలు అదేవిధంగా ప్రస్తావన చేయాల్సిన అంశాలు అంటే ఆయన ముందు ఉండేవారు. దానికి అనుగుణంగా ఏ కమ్యూనిటీకి సంబంధించిన అంశాలు అయినప్పటికీ కూడా పొలిటికల్ గా ఆయన పొలిటికల్ ఫ్యామిలీ కావడం అదేవిధంగా ముందు నుంచి కాపులకు సంబంధించి కాపులకు రిజర్వేషన్ ఫలాలు అందడం లేదని ప్రస్తావన చేస్తూ రావడం అదేవిధంగా గత ప్రభుత్వంలో దానికి సంబంధించి దాన్ని ఎస్టాబ్లిష్ చేయడం అంటే ఖచ్చితంగా అది ముద్రగడ పద్మనాభం వల్లనే అయిందని చెప్పుకోవాలి. దానికి అనుగుణంగా అది ఎవరన్నా అవునన్నా కాదన్నా కాపు రిజర్వేషన్ సంబంధించి ఆ ఉద్యమం సంబంధించి ఉనికి అనేది ముద్రగడ పద్మనాభం వల్లే నిలబడింది. ఆ తర్వాత ఆయన పొలిటికల్ గా మళ్ళీ రీఎంట్రీ అవ్వడం ఆ తర్వాత ప్రస్తుతానికైతే ఆయన వైసీపీలో ఉన్నప్పటికీ కూడా వైసీపీలో కూడా ఈ కాపులకు సంబంధించిన అంశాలు అదేవిధంగా ప్రభుత్వానికి సంబంధించిన ఆ ప్రభుత్వం దృష్టికి తీసుకుని వెళ్లాల్సిన అంశాలు కూడా లేఖలో రెగ్యులర్ గా ప్రస్తావిస్తూ వస్తున్నారు. అదేవిధంగా కాపులను బీసీలో చేరుస్తామని ఏ విధంగా హామీ ఇచ్చారు దానికి సంబంధించి దాని పర్యావసానాలు ఏ విధంగా అని కూడా దానికి ఒకవేళ సమావేశాలు పెట్టడం రెగ్యులర్ గా ఆ కమ్యూనిటీకి సంబంధించిన నేతలతో మాట్లాడుతూ వస్తున్నారు. దానికి సంబంధించిన అంశాలను ప్రస్తావన చేస్తూ తీసుకొస్తూ ఉండేవారు ముద్రగడ పద్మనాభం. ఖచ్చితంగా కాపులకు రిజర్వేషన్ అంశం ప్రస్తావన వస్తే ముందుగా గుర్తొచ్చే పేరు ముద్రగడ పద్మనాభం. ఆ తర్వాత ఆ ఉద్యమంకి సంబంధించి తాను ఉద్యమం చేయలేని ఒకవేళ ఎవరైనా కాపులకు రిజర్వేషన్ సంబంధించిన అంశం సాధిస్తారంటే వాళ్ళకి తాను సపోర్ట్ గా ఉంటారనే ప్రస్తావన చేసి ఆ ఉద్యమాన్ని క్లియర్ చేసినప్పటికి కూడా ఆ ఉద్యమం సంబంధించి అదేవిధంగా కాపులకు రిజర్వేషన్ కల్పించాలనే అంశం ముందుగా గుర్తొచ్చేది ముద్రగడ పద్మనాభం. స్వాతి, సుధీర్, ఆయన ఏ పార్టీలో ఉన్నా కూడా పార్టీలకు అతీతంగా ఒక సామాజిక వర్గానికి పెద్ద దిక్కు అనగానే ముద్రగడ పేరు ముందుగా గుర్తొస్తుంది. సో ఏం చెప్తున్నారు పార్టీలకు అతీతంగా కూడా నేతలు ఏం చెప్తున్నారు ఈ సందర్భంగా? అంటే పార్టీలతో సంబంధం లేకుండానే ముద్రగడ పద్మనాభం రిలేషన్స్ ఉంటాయి.
ఏ పార్టీలో ఆయన దాదాపు జనతా పార్టీలు కావచ్చు, తర్వాత టీడీపీ, కాంగ్రెస్, ప్రస్తుతం వైసీపీ పార్టీలు ఏ పార్టీలో ఉన్నప్పుడు కూడా ఆయనకున్న రిలేషన్స్, అదేవిధంగా ముందుగా కాపు కమ్యూనిటీకి సంబంధించిన అంశాలనే ఆయన ఎక్కువగా చర్చకు తీసుకొని వచ్చేవారు. వాళ్ళతో ఆ సామాజిక వర్గానికి చెందిన నేతలతో అసోసియేట్ అవ్వడం, అదేవిధంగా ఒకవేళ ప్రభుత్వంలో ఉన్న కాపు నేతలు ఎవరైనా ఉంటే వాళ్ళకి సంబంధించి ప్రభుత్వం దృష్టికి ఏ అంశాలను తీసుకుని వెళ్ళాలి, అదేవిధంగా ఎట్లా కమ్యూనిటీకి సంబంధించి ఎట్లా ఏంటి ఇబ్బందులు పడుతున్నారు అనే అంశాలను ఎక్కువగా ప్రస్తావన తీసుకుని వచ్చేవారు. వాళ్ళ బహిరంగ సభల్లో కావచ్చు, ఇంటర్నల్ గా వాళ్ళు డిస్కస్ చేసుకునే అంశాలు కావచ్చు. గత ఏడాది ఆయన హాస్పిటల్లో ఉన్నప్పుడు పరామర్శించినప్పుడు కూడా ఇదే అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యేలైనా, ఎంపీలైనా ఇట్లా ఏదైనా వాళ్ళు చెప్పింది ఒకటి సంబంధించి ఎప్పుడు తమతో కమ్యూనిటీకి సంబంధించిన అంశాలను ఎక్కువగా ప్రస్తావన చేశారు. అదేవిధంగా కాపులకు రిజర్వేషన్లు దక్కి ఉంటే మరో విధంగా ఉండేదని మాట్లాడుతూ ఉండేవారని వాళ్ళు ఎప్పుడు చెప్తూ ఉంటారు. దానికి సంబంధించి ఆయన రిలేషన్స్ కూడా అదే విధంగా ఉంటాయి. గత ప్రభుత్వంలో అంతకు ముందు ఉన్న ప్రభుత్వాలు ఆయన పార్టీలతో రాజకీయాలకు దాదాపు ఒక 15 ఏళ్ళు గ్యాప్ ఇచ్చినప్పుడు కూడా ఆ సమయంలో కూడా ఎక్కువగా పార్టీలకు సంబంధించి, అదేవిధంగా కమ్యూనిటీకి సంబంధించిన వాళ్ళు ఎట్లాంటి ఇబ్బందులు పడుతున్నారు, ఎలా ఫేస్ చేస్తున్నారు, అదే నియోజకవర్గంలో కావచ్చు, అదేవిధంగా జిల్లాలో ఉమ్మడి తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాల్లో ఆయనకు ఉన్న రిలేషన్స్ సంబంధించి ఇదే అంశాన్ని ఎక్కువగా ప్రస్తావన తీసుకుని వచ్చేవారు నేతలు పలు సందర్భాల్లో చెప్పిన అంశాలు ఉన్నాయి. ఎందుకంటే ప్రభుత్వం తాలూకు, అదేవిధంగా ప్రభుత్వం దృష్టికి తీసుకుని వెళ్లాల్సిన అంశాలు, అదేవిధంగా కమ్యూనిటీకి సంబంధించి ఒకవేళ కమ్యూనిటీలో ఏ విధంగా సఫర్ అవుతున్నారు, కొన్ని చోట్ల ఎక్కడ లోటుపాట్లు ఉన్నాయి, వాటిని ప్రభుత్వంలో ఏ విధంగా సరిదిద్దాలి అనే అంశాలను ఎక్కువగా ప్రస్తావన చేస్తూ వస్తున్నారని మంత్రులుగా పనిచేసిన వాళ్ళు, అదేవిధంగా ప్రభుత్వంలో కీలకంగా ఉన్న వాళ్ళు పలు సందర్భాల్లో బహిరంగంగానే చెప్పిన విషయాలు. దీనికి సంబంధించి కూడా ముద్రగడ పద్మనాభం ఒకవైపు కమ్యూనిటీ, మరొకవైపు కమ్యూనిటీకి సంబంధించి జాతి ప్రయోజనాలు ఏ విధంగా కాపాడాలనే అంశాలను ఎక్కువగా రెగ్యులర్ గా ప్రస్తావిస్తూ వస్తారు. దానికి సంబంధించి గత 3 నెలల క్రిందటి వరకు కూడా ఆయన యాక్టివ్ గా ఉన్నారు. ఒకవైపు పార్టీ పరంగా మాట్లాడాల్సిన అంశాలు, మరొకవైపు కమ్యూనిటీ పరంగా కాపు జాతికి సంబంధించి, కాపు కమ్యూనిటీకి సంబంధించి ఎట్లాంటి స్టెప్స్ తీసుకోవాలి, అదేవిధంగా ప్రభుత్వం దృష్టికి ఏ విధంగా తీసుకువెళ్ళాలి అనే అంశాలను ఎక్కువగా ప్రస్తావిస్తూ వస్తారు. అంటే ఉద్యమానికి సంబంధించి ఉద్యమానికి ఒక రూపం, అదేవిధంగా ఒక ఉద్యమాన్ని ఎస్టాబ్లిష్ చేయడంలో మాత్రం, ఎందుకంటే కాపులను బీసీలో చేర్చాలని, రిజర్వేషన్లు అందించాలని ఆ ఉద్యమానికి సంబంధించి ఆ తాలూకు దాన్ని ఎస్టాబ్లిష్ చేయడం, మరొకవైపు దాన్ని ఒక రూపంగా డిజైన్ చేయడంలో అయితే ఖచ్చితంగా ముద్రగడ పద్మనాభం పేరు ముందు ఉంటుంది. అంటే ఆయన దీనికి సంబంధించి అంటే గతంలో ఉన్న ఆ సమయంలో ఉన్న వాళ్ళు అధికారంలోకి రావడానికి ఎట్లాంటి హామీలు ఇచ్చారు, అదేవిధంగా తమ కమ్యూనిటీకి సంబంధించిన వాళ్ళు వాటిని ఏ విధంగా నన్నారు అనేది ఎస్టాబ్లిష్ చేయడం, మరొకవైపు తునికి సంబంధించిన బహిరంగ సభ, ఆ సమయంలో జరిగిన ఈ రైలు దహనం కేసు సంబంధించి కూడా గత ఏడాది వరకు, అంతకు ముందు వరకు కూడా ఆయన రెగ్యులర్ గా కోర్టుల చుట్టూ, అదేవిధంగా ప్రభుత్వం దృష్టికి తీసుకుని వెళ్తే కేసులన్నీ క్లోజ్ అయిపోతాయి కదా అని ఎవరైనా చెప్పినా కూడా తాను న్యాయపరంగా, చట్టపరంగా ఎదుర్కొంటాను అని చెప్తూ సున్నితంగా తిరస్కరించిన సందర్భాలు కూడా ఉన్నాయని ఆయనతో క్లోజ్ గా అసోసియేట్ ఉన్న వాళ్ళు ఎప్పుడు రెగ్యులర్ గా చెప్తూ ఉంటారు. ఎందుకంటే ఈ తుని రైలు దహనం కేసు సంబంధించి రైల్వే డిపార్ట్మెంట్ కి సంబంధించింది అయినప్పుడు కూడా ఈ ప్రభుత్వం దృష్టికి, అదేవిధంగా పాలకుల దృష్టికి తీసుకెళ్తే ఖచ్చితంగా ఈ కోర్టుల చుట్టూ తిరగాల్సిన అవసరం లేదు కదా అని గతంలో ఉన్న వాళ్ళు, ప్రజాప్రతినిధులుగా పనిచేసిన వాళ్ళు, లేదా ప్రభుత్వం దృష్టికి ఈ విషయాలను తాము తీసుకుని వెళ్తామని చెప్పినప్పుడు కూడా ఆయన సున్నితంగానే తిరస్కరించేవారని వాళ్ళు చెప్తూ ఉండేవారు. ఎందుకంటే తాను న్యాయపరంగా కేసుకు సంబంధించి తాను ఈ తప్పు చేశానని భావించారు కాబట్టి దానికి సంబంధించి కేసులు పెట్టారు. దాన్ని న్యాయపరంగా కోర్టులో తేల్చుకుంటారు. కోర్టు క్లియరెన్స్ వచ్చిన తర్వాత మాత్రమే తాను దానికి సంబంధించి బయటకు వస్తాను, అంతేగాని తాను మరొకరి దగ్గరికి ఈ కేసును క్లోజ్ చేయండి అని వెళ్ళనని చెప్తూ ఉండేవారని ఈ సన్నిహితులు కావచ్చు, అదేవిధంగా క్లోజ్ గా అసోసియేట్ అయ్యే వాళ్ళు ఎక్కువ చెప్తూ ఉండేవారు. దానికి అనుగుణంగా ఈ కేసుకు సంబంధించి, అంతకు ముందు ఉన్న కేసుకు సంబంధించి కూడా ఆయన ఇప్పుడు ఎవరిని, ఎందుకంటే ప్రభుత్వాలు మారిన తర్వాత, అదేవిధంగా దానికి సంబంధించి ఒకవేళ ఒక విధి విధానాలు మార్చాలనుకుంటే ఖచ్చితంగా వాళ్ళ దృష్టికి తీసుకుని చాలా ఈజీగా అయిపోతాయని పొలిటికల్ లీడర్స్ అనుకుంటూ ఉంటారు. కానీ ఈ కోవాకు చెందని వ్యక్తి, ఎందుకంటే చాలా ముక్కుసూటిదనంగా ఏదైనా ఉన్నా ఆయన మనసులో చెప్పాలనుకుంటే ఏదైనా చాలా సూటిగా ముఖం మీద చెప్పే వ్యక్తి. దానికి సంబంధించి కూడా ఒకవేళ ఎవరైనా బయట నుంచి వచ్చినా అదేవిధంగా మర్యాదలు చేసేవారు. స్వయంగా ఆయన బయటకు వచ్చి వాళ్ళని లోపలికి తీసుకువెళ్ళి ఇద్దరు వడ్డించడం, ఎట్లా అంటే ఇట్లాంటివన్నీ చేస్తుంటారు. ఎందుకంటే ఈ వయసులో 70+ మొన్నటి వరకు కూడా అదేవిధంగా ఆయనను పరామర్శించడానికి వచ్చిన వాళ్ళకి కూడా బయటకు వచ్చి సాగనంపుతూ ఉండేవారని చెప్తూ ఉంటారు. స్వాతి. రైట్ సుధీర్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.